హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాలోకి రెడ్డి. చాలా డేస్ అయిపోయింది కదా! నేను వ్లాగ్ షేర్ చేసి. అవునండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ షేర్ చేయలేకపోయాను. సో, ఇంక నుంచి రెగ్యులర్‌గా మీకు వ్లాగ్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ అయితే ఇక్కడ బాబుకి నేను రోస్‌మెరీ వాటర్ ఉంటది కదా! అది స్ప్రే చేస్తున్నాను. నేను రోస్‌మెరీ ఫ్రెష్‌గా అది లీవ్స్ తీసుకొని నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఒక స్ప్రే బాటిల్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు యూజ్ చేసుకుంటాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రే చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది నాకు కంట్రోల్ అయింది. మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంది అనంటే ట్రస్ట్ మీ, ఇది ఒక మంచి సొల్యూషన్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఈ రోజ్ వాటర్ అది రోజ్‌మెరీ వాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మార్నింగ్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓన్లీ మస్క్ మిలన్ తీసుకున్నాము. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ ఇంటికి రిలేటివ్స్ వస్తారు. ఆహ్, కొంచెం ఆఫ్టర్‌నూన్ హెవీ తింటాం కదా అని చెప్పి మార్నింగ్ లైట్‌గా మస్క్ మిలన్ ఒకటే. అండ్ ఇక్కడ ఆఫ్టర్‌నూన్ రెసిపీస్ కోసం అయితే ముందుగా ధనియాలన్నీ వేయించేసుకొని ధనియాల పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది వచ్చి రసం పౌడర్. ఈ పౌడర్ రసం పౌడర్ అనేది ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు కమింగ్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. మీకు ఇక్కడ రెసిపీస్ అంతేం చూపించట్లేదు. ఎందుకంటే నాకు అంత టైం లేదు. ఆహ్, రిలేటివ్స్ వస్తారు. ఫాస్ట్‌గా చేసుకోవాలి. మినిమమ్ 9-10 మెంబర్స్ దాకా వస్తున్నారు. సో, వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే నేను ఇక్కడ వ్లాగ్ వీడియో అలా తీసుకుంటా ఉంటే కొంచెం లేట్ అవుతది అని చెప్పి నేను రెసిపీస్ ఎక్కువైతే షూట్ చేయలేదు. అంటే ఎలా చేసుకోవాలి అనేది. మీకు ముందు వ్లాగ్స్‌లో నేను రెసిపీస్ అనేది షేర్ చేస్తాను. అండ్ నాది ఒక కుకింగ్ ఛానల్ ఉంది. అందులో రెసిపీస్ అనేది మీకు డైరెక్ట్‌గా కూడా చూసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్వాంటిటీస్ వైస్ అనేది ఇంకొక కుకింగ్ ఛానల్ ఉంది. అది త్వరలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ప్రాన్స్ కర్రీ కోసం ప్రాన్స్ ఇవి ఉంటాయి కదా! ఫ్రోజన్‌వి తెప్పించాము. ఇవైతే మాకు దగ్గరలో ఒక మాల్ ఉంది. అందులో వాళ్ళు నెల్లూరు నుంచి ప్రాన్స్ తెప్పిచ్చేసి ఫ్రీజ్ చేసి పెడతారు. సో, ఇంక నెల్లూరు నుంచి వస్తున్నాయి కదా అని ఇంటెన్షన్‌లో తీసుకుంటుంటాము. అవి టైగర్ ప్రాన్స్ ఉంటాయి కదా! పెద్ద ప్రాన్స్ చాలా బావుంటాయి టేస్ట్ కూడా. అండ్ ప్రాన్స్ అంతా వాష్ చేసేసి బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను ఒక సైడ్. అండ్ ఇక్కడ చికెన్ కూడా తీసుకొచ్చాను. ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ ఎగ్ రోస్ట్ ఇవన్నీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నా. ముందే అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను చికెన్‌ని వాష్ చేసుకొని, ఉప్పు, కారం, పసుపు వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామంటే చికెను మంచిగా ఉడుకుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఉప్పు, కారం అన్నీ పట్టుకొని ఉంటది కాబట్టి, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ప్రాన్స్ వచ్చేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ప్రాన్స్ కర్రీ అయితే పక్కన చేసేసాను. అండ్ సారీ అండి, నేను ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు. కమింగ్ వ్లాగ్స్‌లో కన్ఫర్మ్‌గా చూపిస్తాను. అండ్ చికెన్ కోసం అయితే ఆనియన్, టమోటా అన్నీ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మసాలా వేస్తాను. కర్రీస్ అన్నీ మీకు ఫర్దర్ వీడియోస్ అయితే షేర్ చేశాను. ప్రాన్స్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగొచ్చింది. అసలు నేను కూడా అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఎక్కువ మంది క్వాంటిటీ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఉప్పు ఎంతేయాలి, కారం ఎంతేయాలి ఈ కన్‌ఫ్యూజన్ వస్తది కదా! నాకైతే చేసి అలవాటయిపోయింది. మేబీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మినిమమ్ 10 మెంబర్స్ దాకా అలాగా కుక్ చేస్తా ఉంటాను. సో, నాకు అలాగా అలవాటయిపోయింది. అండ్ ఇక్కడ ఏమేమి రెసిపీస్ చేశానో చూపిస్తాను. ఎగ్ రోస్ట్ అంటే ఎగ్ ఉప్పు, కారం ఏసేసి కొంచెం రోస్ట్ చేసి పెట్టాను. అండ్ బాయిల్డ్ ఎగ్ పిల్లలున్నారు. పిల్లల కోసం అని చెప్పి అండ్ చికెన్ కర్రీ అండ్ ప్రాన్స్ కర్రీ. రియల్లీ నాకు చికెన్ కన్నా ప్రాన్సే బా నచ్చింది. అండ్ ఇది వచ్చి రసం. ఈ రసం పౌడర్ అనేది మీకు కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేశాను. అది ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే మంచిగా రసం ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఆ పౌడర్ కొంచెం వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంట్లో పెట్టుకునే రసం ఎంతైనా బావుంటది కదా! సో, అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి రైతా. అండ్ వీటన్నిటిలోకి అండ్ బగారా రైస్ ప్రిపేర్ చేశాము. బగారా రైస్ అయితే ఇక్కడ పక్కన కుక్ అవుతా ఉంది. అండ్ ఫుడ్ తినేసి అందరైతే వెళ్ళిపోయారు. అండ్ ఇది వచ్చి నేను మా రిలేటివ్స్‌లో ఒక బాబుకి బర్త్‌డే పార్టీ ఉంది. సో, గోల్డ్ తీసిద్దామనే ఇంటెన్షన్‌లో జిఆర్‌టీకెళ్ళి నేనైతే గోల్డ్ తీసుకున్నాను. వేస్టేజ్ ఎంత పడింది, ఎన్ని గ్రామ్స్ పడిందనేది మీకు కన్ఫర్మ్‌గా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఈ బ్రేస్లెట్ బేబీ బాయ్ కోసం నాకైతే బ్రేస్లెట్ చాలా బా నచ్చేసింది. ఫర్దర్ మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. అంతే, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.